ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని స్తోత్రాలండి. ప్రతి ఒక్కరికి మా టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కి గుడ్ మార్నింగ్ అండి. అలాగే ఇవాళ జూమ్ ఇవ్వడానికి సార్ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, అలాగే గోపిరాజ్ సార్కి, చందు సార్కి గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ గా నా పేరు బ్యాక్పూడి కృష్ణ, తను ముదినేపల్లి అండి. మా అప్లైనర్ సార్ నగేష్ సార్ అండి. అయితే ఈ విస్టేజ్ లో నన్ను జాయిన్ చేయడానికి మరి సార్ ఎంతగానో సహాయం చేశారు. మరి నేను చేరను వద్దు అన్నా కూడా మరి విస్టేజ్ లో ఉండాలని దేవుడి నిర్ణయం. అలా అప్లైన్ సార్ ద్వారా దేవుడే మనుషుల రూపంలో వస్తాడన్నట్లుగా అలాగే నగేష్ సార్ రూపంలో దేవుడు వచ్చి మరి ఈ విస్టేజ్ లో జాయిన్ అవటానికి నాకు కూడా అవకాశం వచ్చింది. మరి ఇంత పెద్ద కంపెనీ, అసలు ఫస్ట్ బాలయ్య సార్కి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీలో రూపాయి ఖర్చు లేకుండా ఐడి ఇచ్చి, అలాగే మరి కంపెనీకే మరి పార్ట్నర్ గా చేశారంటే ఇది అసలు ఊహించడానికే గొప్ప విషయం. ఇది ఎంత పెద్ద చదువులు చదువుకున్న వారికి కూడా ఇట్లాంటి అవకాశం లేదు. మరి మన వెస్టేజ్ లో అయితే ఎంతో మంచి అవకాశాలు, చదువుతో పని లేదు, వయసుతో పని లేదు. మరి మొన్న సార్ చెప్పినట్టుగా అందము, పొడుగు, పొట్టు అలాంటివి ఏమీ లేవు. ఇంత మంచి కంపెనీలో ఐడి దొరకటం చాలా అదృష్టము. మరి ఆ అదృష్టంలో నేను కూడా ఉండానని నిజంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను నేను. మరి ఇలాంటి కంపెనీలో అవకాశం దొరకడం చాలా 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 అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అట్లాగే మరి మన అప్లైన సార్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన వల్లే మనకి ఈ కంపెనీలో ఐడి దొరికింది కాబట్టి మనకి ఏం వచ్చినా రాకపోయినా, అసలు ఏమి తెలియకపోయినా, ఏదన్నా మంచి జాబ్ చేయాలంటే, లేదంటే చిన్న ఉద్యోగం చేయాలన్నా మీ వయసు ఎంత, వయసు పరిమితి ఉంటుంది. అలాగే చదువు గురించి ఇలాంటి ఏమీ లేవు కాబట్టి మన అప్లైనర్ సార్ చేయబట్టుకుంటే చాలన్నమాట మనం ఈ కంపెనీలో ఎదగటానికి. ఆయన చేయబట్టుకోవాలి, అలాగే మనం కూడా చాలా బాగా కృషి చేసుకోవాలి. మరి మంచిగా నాలెడ్జ్ తీసుకోవాలి. ఇది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే సార్లే చెప్తా ఉంటున్నారు, ఫలానా క్యాప్సులు వాడితే ఇలా ఉంటుంది, ఫలానా అన్ని ఎంత చక్కగానో మనకు జూమ్ ద్వారా, మీటింగ్స్ ద్వారా, అప్లైనర్ సార్ ద్వారా, మరి అదే కాకోకుండా మనకి ఫోన్ లో కూడా చక్కగా మరి ప్రతి ఒక్క దాని గురించి ఎంతో వివరంగా ఇచ్చారు. అవి నేర్చుకుంటే చాలన్నమాట. ఎంత చదువు లేని వాళ్ళైనా సరే నేర్చేసుకోవచ్చు. అలాగే నేర్చుకుంటున్నాం ప్రతి ఒక్కరము. ఎందుకంటే ఇది అసలు ఎంబీబీఎస్ కాదు, ఎంత పెద్ద చదివిన వాళ్ళకి కూడా ఇంత నాలెడ్జ్ అనేది ఉండదు. మన బాలయ్య సార్ గారు మరి చక్కగా ప్రతి విషయాన్ని, ప్రతి ఎంతో వివరంగా మనకి వివరించడానికి చక్కగా నోట్స్లు, పుస్తకాలు, ప్రింట్లు తయారు చేసి మనకు అందించారు. అలాగే ఫోన్లో కూడా అందించారు. ఇంత గొప్ప అవకాశాన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టుకోకూడదండి. మరి మనిషి అన్న తర్వాత ఎన్నో కళలు ఉంటాయి, ఎన్నో ఆశయాలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ అవి నెరవేర్చుకోవాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే నేనే ఉదాహరణ. మరి నేను కూడా ఎన్నో అనుకునేదాన్ని, పిల్లల విషయంలో కానీ, నా విషయంలో కానీ. మరి నేను ఇలా ఉండాలి, మంచిగా ఉండాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి అని ఎన్నో కలలు కనేదాన్ని. కానీ ఆ కళలు ఏమి నెరవేర్చుకోలేకపోయాను. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో డబ్బులు సరిగ్గా లేక, మరి సరైన చదువు, సరైన ఉద్యోగము, సరైన పరిస్థితులు లేనప్పుడు
మన ఆశలన్నీ కూడా ఇంకంతే. ఇంక కలలే అవి. కలలు కంటమేననమాట. నెరవేర్చుకునే అవకాశం అంటూ లేదు జీవితంలో. ప్రతి ఒక్కరికి చూస్తున్నాను నేను. ప్రతి ఒక్కరు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. కానీ మన వెస్టేజ్ కంపెనీలో ఉంటే మాత్రం అవన్నీ నెరవేర్చుకోవచ్చు. ఇంత గొప్ప అవకాశాన్ని బాలేసారి గారికి నిజంగా దేవుడిచ్చిన గొప్ప వరం. ఆయనకి మన భారతదేశంలో ఉన్న పేదోళ్ళు లేదు, ధనికులు లేదు. ఎవరైనా సరే ఇందులో చేరి మంచి మంచి లెవెల్స్ లోకి వెళ్ళొచ్చు. అలాగే వెళ్ళారు. మరి పెద్ద పెద్ద సార్లను చూస్తున్నాము. వాళ్ళు నిజంగా మా కలలన్నీ నెరవేర్చుకుంటున్నాం వెస్టేజ్‌లో అంటున్నారు. అనటమే కాదు, అది రియల్‌గా చూస్తున్నాం కూడా. మరి కారులో తిరగాలంటే మామూలు ఇంజినీర్ చదివినోళ్ళు కూడా తిరగలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వచ్చే డబ్బు తక్కువ, ఇంట్లో ఖర్చులెక్కువ. ఏ కోరికను కూడా నెరవేర్చుకోలేరు. మన వెస్టేజ్‌లో అయితే అసలేం చదువు లేకపోయినా సరే పెద్ద కారులో తిరగొచ్చు, మంచి బంగళాలు కట్టుకోవచ్చు, మంచి డబ్బు కావాల్సినవి కోరుకున్నాయి. పిల్లల చదువు విషయంలోని, ఇంట్లో ఏ విషయమైనా సరే మంచిగా తి హ్మ్. అచీవ్‌మెంట్లు చేసుకొని మంచి లగ్జరీ లైఫ్‌ను మరి కొనసాగించుకోవటానికి చాలా అవకాశాలున్నాయి. ఇది గొప్ప అదృష్టం. మన జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ వెస్టేజ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో గొప్ప అదృష్టం. అది దేవుడిచ్చిన వరము. అయితే నేను కొన్ని మన వెస్టేజ్‌లో ఉన్న కొన్ని సప్లిమెంటరీ గురించి నాలెడ్జ్ తీసుకొని చెప్పాలనుకుంటున్నానండి. మరి నా టెస్టిమనీ అయితే ముందుగానే విన్నారు. అందుకనే టెస్టిమనీ ఎక్కువగా చెప్పట్లేదు. హ్మ్. మరి నేను కూడా అది ముందుగా చెప్పాను. నేను ఎన్నో కలలు కన్నాను కానీ అయి జరగలేదని. కానీ దేవుడు మన వెస్టేజీ కంపెనీలో ఈ కలలను మరి నిజం చేస్తాడని నేను కూడా కృషితో పనిచేస్తున్నాను. పిల్లలు పెద్దవాళ్ళయిపోయారు. అయినప్పటికీ వాళ్ళకి ఏదో చెయ్యాలి. చేయలేకపోయినయి ఇప్పుడైనా చెయ్యాలి. చెయ్యాలనే పట్టుదల. అది దేవుడిని కూడా అడుగుతున్నాం. మంచి ఆరోగ్యం ఇయ్యాలని. అలాగే మంచి ఆరోగ్యం పొందాలని మన సప్లిమెంట్‌లే ఉన్నాయి. దానికి ఉదాహరణకి నాకు మరి కిడ్నీ ప్రాబ్లమ్‌కి వాడుతున్నాను. అది మంచి రిజల్ట్స్ ఇచ్చిందండి. అదే కాకుండా ప్రతి సప్లిమెంట్ కూడా వాడుతున్నాను నేను. హై సప్లిమెంట్ ఏంటి, వయసుని బట్టి కొంచెం చూపు మసకగా ఉంటుందని ఐ సప్లిమెంట్ వాడుతున్నాను. ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నాను హార్ట్‌కి. మరి krill ఆయిల్ వాడుతున్నాను. మరి అలాగే ఆహ్, కాల్షియం వాడుతున్నాను. చాలా మనకు సప్లిమెంట్‌లన్నీ వాడుతున్నానండి. మన ప్రెస్టీజ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా వాడుకోవాలి. ఎందుకంటే మంచి ఆరోగ్యం రావాలంటే ఆరోగ్యం సంపాదించుకొని మరి ఆదాయం కూడా సంపాదించుకోవాలి కాబట్టి ఆరోగ్యం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలము, తిరగగలము, మరి సంపాదించుకోగలం. ఈ మామూలుగా అయితే ఎంత ఆరోగ్యం ఉండా వేరే కంపెనీలలో అయితే సంపాదించుకోలేం. మన వెస్టేజ్‌లో అయితే ప్రతి కోరికను తీర్చుకోవచ్చనమాట. మనకేది కావాలన్నా, ఏది అవసరమవుతుందో అది కష్టపడితే మనం కొన్ని 2, 3 సంవత్సరాలు కష్టపడి దీనిలో నమ్మకంగా ఉండి మనం చేస్తే మనం మంచి ఆదాయం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఇలాంటిది తీసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నానండి. అలాగే మన వెస్టేజ్‌లో ఉపకాయనం అని ఆహ్, హ్మ్. ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఎక్కువ బరువు వెయిట్ లాస్ గురించి చెప్తున్నానండి. మరి ఊబకాయం అనేది ఇప్పుడు మన భారతదేశంలో చాలా మందికుంది. మన ఆంధ్రప్రదేశ్‌లో మరీ ఎక్కువగా ఉంది. చాలా మంది ఎందుకంటే ఇప్పుడు తీసుకునే ఫుడ్స్ అన్నీ ఫాస్ట్ ఫుడ్స్ కాబట్టి ఆయిలు ఈ మనం వాడే అన్ని కెమికల్ కాబట్టి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం కెమికల్ ప్రపంచంలో ఉన్నాం. అలాగే కంప్యూటర్ ప్రపంచంలో ఉన్నాం. ప్రతి ఒక్కరు లేడీస్ కంప్యూటర్ ముందు ఏసీలలో తినటం, ఆ కంప్యూటర్ ముందు పని చేయటం.
ఎందుకు ఉపకాయనం వచ్చేస్తుంది. అలాగే మగవాళ్ళు కూడా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్లు బయట నేను చూస్తానండి. బయట ఆ మన ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో అసలు ఖాళీ ఉండదనమాట. మిరపకాయ బజ్జీలు, ఎగ్ బజ్జీలు, వంకాయ బజ్జీలు మరి ఇవి అన్నీ ఆ లైన్‌లో ఉంటారు చాలా మంది. ఎంతసేపైనా వెయిట్ చేస్తారు. అవన్నీ చూస్తున్నాను. వాళ్ళని చూస్తుంటే నిజంగా పెద్ద పెద్ద పొట్టలు. ఆ! అలాంటి ప్రపంచంలో ఉన్నాం మనం. కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఉపకాయం గురించి చెప్పాలి. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఈరోజు మేము జాన్ బాబు, నేను, నగేష్ సార్ కలిపి ఒకాయనకిచ్చాం. ఆయన ఎలా ఉన్నాడంటే 150 కేజీలు బరువున్నాడు. చూసామనమాట. వేయింగ్ మెషిన్ ఉంటే ఆ వేయింగ్ మెషిన్ మీద ఆయన నుంచో అంటే ఆయన నుంచుంటే 150 కేజీలున్నాడు. ఉంటే ఆంటీ నేను ఏ విధంగా అయినా తగ్గాలి. మరి వెయిట్ గురించి మీరు వేస్టేజ్ గురించి చెప్తున్నారు గదా! మరి నేను తీసుకుంటాను. ఎంత డబ్బులు ఖర్చయినా పర్వాలేదన్నాడు. కాబట్టి అతనికి పెట్టామండి. మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చిందనమాట. అతను ఒక్క నెలకే 4 కేజీలు తగ్గాడు. కాబట్టి అందుకే తన గుర్తొచ్చి నేను ఈ ఉపకాయం గురించి తీసుకున్నాను. ఇది ఇంకా అనేకులకి మరి ఏ విధంగానైనా సరే చెప్పాలి. కానీ ఫస్ట్ మనం వేస్టేజ్ గురించి చెప్తా ఉంటే ప్రతి ఒక్కరు హేళననమాట. ఎంత హేళన చేస్తున్నారంటే, మాకు తెలుసులే అది ఇది అన్నట్టుగా. అది అందరికీ ఎదురయ్యే సమస్యే. కానీ దీని గురించి నేను ఆలోచన చేస్తే నాకు బైబిల్‌లో ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏంటంటే దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఏమంటారంటే అది బైబిల్‌లో ఉంటది. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం గాని, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయ్యున్నదని ఉంటది. నిజంగానే ఈ మంచి ఇది మంచి ప్రొడక్ట్ అండి. ఈ వెస్టేజ్ ప్రొడక్ట్ చాలా మంచిది. మంచి ఆరోగ్యం ఇస్తది. మరి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్షన్‌లు ఉండవు. అంత మంచి ప్రొడక్ట్ అండి ఇది అని మేము వాడామండి. వాడిన దాన్ని బట్టి మేము ఇలా చెప్తున్నామండి అని ఎంత ఎంత ఆళ్ళ ఇది చేసి మాట్లాడినా కూడా అదొక రకమైన ఆహ్, వెర్రిగా చూడటం మనుషులంతా. చెప్పేవిలే అన్నీ ఉద్యోగాలయిపోయినియా? ఇంకా ఇది మొదలుపెట్టావా? అన్నారు నన్నొకళ్ళు. ఎందుకంటే నేను నర్స్ ఉద్యోగం చేశాను. అలాగే మరి కేబుల్ బిల్లులు చేస్తాను. ఇంక అన్నీ అయిపోయినియమ్మా ఇది చేత్తన్నావా? అని నన్ను అవమానంగా, హేళనగా మాట్లాడారు. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చిందనమాట. ఇంత వెరితనంగా మాట్లాడుతున్నారు. అయినా సరే ఈళ్ళకి ప్రేమతో చెప్పాలి. ఏమైనా సరే చెప్పాలి. చెప్పి ఈ ప్రొడక్ట్‌ని అలవాటు చేయాలి, వాడించాలి. ఈ రానున్న దినాల్లో ఇంకా ఈ కెమికల్ ఫుడ్‌లతో ప్రతి ఒక్కరు సమస్య లేని కుటుంబం అంటే లేదు. ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా. బాబు నీకు ఈ సమస్య ఉంది. అమ్మా నీకు ఈ సమస్య ఉంది. మా దగ్గర మంచి సొల్యూషన్ ఉందమ్మా అనని ఎంత చెప్పినా కూడా వినట్లేదు. అయినా ప్రేమతో వాళ్ళకి చెప్పాల్సింది. చెప్తే గాని వాళ్ళప్పుడు వింటారని నా ఆశ అండి. అలాగే మన వెస్టేజ్‌లో ఉన్న ఈ బరువు నివారణ కొరకు మన వెస్టేజ్‌లో ఉన్న సప్లిమెంట్ కొన్ని చెప్తానండి. ఫస్ట్‌గా ఈ రోజుల్లో ఉపకాయం అనేది ప్రధానంగానే ఉంది. ఇది పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి ఈ ఇది ఎన్ని ఆహ్, ఎక్సర్‌సైజులు చేసినా, ఎంత మరి దూరం నడిచినా, వాకింగ్ చేసినా ఈ బరువనేది తగ్గదు. ఎందుకంటే ఆ ఫ్యాటు పరిగెత్తినా కూడా అంతగా తగ్గదనమాట. కాబట్టి మన వెస్టీజ్‌లో ఉన్న సప్లిమెంట్‌కయితే చాలా బాగా పనిచేస్తది కాబట్టి, ప్రతి ఒక్కరికి ఇది సజెషన్ చేద్దామండి. ఇది అధిక శరీర కొవ్వును కలిగి ఉంటుంది గాబట్టి, ఈ ఉపకాయాన్ని మనం వెస్టేజీ సప్లిమెంట్ ద్వారా ఎంత బాగానో తగ్గించొచ్చు. కాబట్టి ఈ ఉపకాయం వల్ల ప్రధాన లక్షణాలు కొన్నుంటాయి. వారికేంటి నిద్ర పట్టదు. తర్వాత శ్వాస పడుకున్నప్పుడు అందదనమాట.
గురక పెడతారు పక్కన వాళ్ళకి నిద్ర కూడా పట్టనీయకుండా. అలాగే శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. తర్వాత గుండె సమస్యలు కూడా వస్తాయి. మరి బీపీ కూడా వస్తుంది దీనివల్ల. తర్వాత ఎముకల వ్యాధి కూడా వస్తది. ఎందుకంటే ఈ బరువు మీద ఎక్కడైనా కొద్దిగా స్లిప్ అయినా చాలు ఊరికే లోపల ఎముక విరిగిపోద్దన్నమాట. ఇలాంటి సమస్యలు కలిగి ఉంటారు ఈ ఉపకాయనం వాళ్ళు. ఇది శరీరాన్ని తగ్గించడం ముఖ్యమే కానీ బరువు నెమ్మదిగా ఆరోగ్యకరమైన మార్గంలోనే తగ్గించుకోవాలి. ఈ బరువు తగ్గుతూ సరైన ఫలితాలు పొందడం ముఖ్యం. ఎందుకంటే వెస్లిం క్యాప్సులు, వెస్లిం షేక్, వెస్లిం టీ వాడటం వల్ల ఈ బరువును మనం నియంత్రించవచ్చు. కాబట్టి ఫస్ట్ మన వెస్లిం క్యాప్సులు ఈ వెస్లిం క్యాప్సులు 4 కార్బోహైడ్రేట్ పదార్థాలు కలిగి ఉంటుందండి. ఇది పోషకాల విషయంలో రాజీ పడకుండా ఆకలిని తగ్గించి పోషకాలని అందిస్తుందండి. దీని ప్రయోజనాలు ఏంటంటే జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శక్తి స్థాయిని పెంచడంలో పాటు ఇది క్యాలరీలను కరిగించడంలో కూడా సహాయపడుతుంది. ఆకలిని సహజంగానే తగ్గిస్తుంది. శక్తిని మరియు దృఢత్వాన్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తి లోపం లేకుండా చేస్తుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది అన్నమాట ఈ క్యాప్సులు వేసుకునేవారు అంటే ఆ బరువును బట్టి వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారో దానిని బట్టి ఈ క్యాప్సులు వాడాలన్నమాట. మామూలుగా తక్కువ బరువు ఉన్న వాళ్ళు 70-80 కేజీలు ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఇది ఒక క్యాప్సులు 3 పూటలు వేసుకుంటే సరిపోతుంది. మరి మొన్న మేము ఇచ్చిన అతనికి 150 కిలోలు ఉన్నాడు కాబట్టి ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రికి 2 అలా పెట్టడం వల్ల అది బరువును బట్టి ఈ క్యాప్సులు పెట్టాలి. కాబట్టి అతనికి 2 క్యాప్సులు పెట్టడం వల్ల మంచిగా బాగా పనిచేసింది. అలాగే వెస్లిం షేక్ కూడా ఇది అధిక నాణ్యమైన ప్రోటీన్ మరియు ఫైబర్ల కలయిక కలిగి ఉంటుందండి. ఇది మీ పొట్టను నిండుగా ఉంచుతుంది. ఆకలి వేయనివ్వకుండా ఆకలి అవ్వదన్నమాట ఈ షేక్ తాగినప్పుడు. మరియు ఉంచుతుంది. మరియు జింక్ ఫుడ్ మొదలైనవి ఉంటాయి. కాబట్టి ఇది ఆకలి అనేదే ఉండదు. తినాలనే కోరిక కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మామూలుగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ తిన్న ఆహారం అంతా ఫ్యాట్ కింద తయారైపోయి ఇంకా మళ్ళీ ఏది చూసినా తినాలనిపిస్తుంది. రాని అనిపిస్తుంది. కాబట్టి అలాంటి ఆకలి లేకుండా ఏది చూసినా తినాలనే కోరిక రాకోకుండా ఇది ఉపయోగపడుతుందండి. దీని ప్రయోజనాలు ఏంటంటే ఆరోగ్యకరమైన శరీర బరువును తగ్గిస్తుంది. అది తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలో గ్లూకోజ్ శోషణ గ్లూకోజ్ని చాలా తగ్గిస్తుంది అన్నమాట. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది. కడుపు బాగా నిండుగా ఉంది, ఇంకేం తినొద్దు అని అనుభూతి కలిగిస్తుంది అన్నమాట. అలాగే ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తగిన మొత్తంలో ప్రోటీన్లు అందిస్తుంది. ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించడానికి అవసరమైన విటమిన్లు మరియు మినరల్ను కూడా అందిస్తుంది. ఇది కూడా అంతేనండి. మోతాదు రోజుకి 200 మిల్లీలీటర్ల చల్లని నీళ్లు కానీ లేదా పాలలో కానీ 1 టీ స్పూన్ వేసుకొని దీన్ని తాగాలన్నమాట. షేక్ని తాగితే ఇది మంచి బెనిఫిట్ని ఇస్తుంది అన్నమాట. అలాగే వెస్లిం టీ కూడా దీని ప్రయోజనాలు కూడా మెటబాలిజంను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కార్బోనేట్ మరియు ఇతర ఎరేటెడ్ పానీయాలను ఆరోగ్యకరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు నిర్వహణలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ వెస్లిం టీ ఇది ఎన్నిసార్లు అయినా తాగొచ్చండి, మన ఇష్టం. కాకపోతే రోజుకు 2 సార్లు తాగితే చాలని చెప్తున్నారు.
వీటి తాగాలనిపించినప్పుడల్లా తాగొచ్చు. దీనివల్ల మనకు నష్టం ఏమీ ఉండదు. కాబట్టి అలాగే మనము ఫుడ్ విషయంలో కూడా మనం వాడే నూనె మరి ఈ రోజుల్లో తెలిసిందే కదా, ప్రతి నూనెలో కూడా కెమికలే. ఆ పెట్రోలియం అనే ఆయిల్ కలిసి మరి మనిషికి ఎంతో కుటుంబంలో అనారోగ్యాలను కలిగిస్తుంది. కాబట్టి మన వెస్టేజ్ లో ఉన్న బ్రౌన్ బ్రౌన్ ఆయిల్ ని మనం సజెషన్ చేస్తున్నాం కదండి ప్రతి ఒక్కరికి. రైస్ బ్రాండ్ ఆయిల్ ని ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ ని కంపల్సరిగా వాళ్ళకి ఈ వెయిట్ లాస్ వాళ్ళకి పెట్టాల్సిందే. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో ఈ నూనె మనం ఎంత వేస్ట్ ఈ టీ, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ క్యాప్సుల్ ఇచ్చినా కూడా ఈ ఆయిల్ ఫుడ్ మళ్ళా బయట ఆయిల్ తినేస్తే మాత్రం చాలా కష్టం అన్నమాట. కాబట్టి రైస్ బ్రాండ్ ఆయిల్ కంపల్సరిగా మనం సజెషన్ చేయాలి. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వల్ల మనందరికి తెలిసిందే, మరి దీంట్లో ఫ్యాట్ ఉండదు, మరి మంచి ఆరోగ్యం, మరి అన్ని రకాల మినరల్స్, అన్ని రకాల ప్రోటీన్లు మనకి ఈ తౌడ్ ఆయిల్లో ఉంటది. కాబట్టి వాళ్ళకి ఎంతో బాగుంటది అన్నమాట. వెయిట్ తగ్గడానికి చాలా సహాయం చేస్తుంది ఈ రైస్ బ్రాండ్ ఆయిల్. అలాగే మరి వాళ్ళకి నీరసం కూడా రాకోకుండా ఒక్కొక్కరు బరువు తగ్గాలని పాపం చాలా ఏం తీసుకోకుండా, ఆహారం సరిగ్గా తీసుకోకుండా, టిఫిన్ కూడా చేయకోకుండా తగ్గాలని చాలా ప్రయత్నం చేస్తున్నారన్నమాట. కాబట్టి వాళ్ళకి మన దగ్గర ఉన్న ప్రోటీన్ పౌడర్ కాకోకుండా ఏంటి ఒక్క నిమిషం త్వరగా గుర్తు రావట్లేదు. సారీ అండి, ఏమనుకోవద్దు. చేయొచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం వల్ల వాళ్ళ బరువు ఏం పెరగరన్నమాట. కొంచెం ఈ టిఫిన్ కు బదులు ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోమని చెప్పాం అనమాట అతనికి. దీన్ని ఈ బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా తయారవుతుందో ఒకసారి చెప్తానండి. పొయ్యి తోటకూర మరియు చిరుధాన్యాలతో కూడిన కార్న్ఫ్లెక్స్ తో తయారవుతుంది ఇది. ఎనర్వా హై న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ సీరియల్ రుచిగా జీవన శైలి కొరకు ఆరోగ్యకరమైన, పోషకమైన మరియు అనుకూలమైన ఎంపిక ఇది. దీంట్లో ఆవశ్యకంగా విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, పీచు పదార్థాలు మరియు శక్తితో నిండి ఉంటుంది. ఇది మీరు ఉదయపు వేళను చాలా బాగా ఉదయపు వేళను దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. రోజంతా చురుగ్గా ఉంచుతుంది. ఇది టిఫిన్ బదులు ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఆకలి ఉండదు. కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ ని సజెస్ట్ చేస్తే ఈ బాగుంటది అన్నమాట. అలాగే ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి కూడా చెప్పాను కదండి. ఇది ఈ ఉపకాయన వాళ్ళకి ఇవి పెడితే మాత్రం మంచి బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది సజెషన్ చేస్తే చాలా మంచిది అన్నమాట. అలాగే తర్వాత ఈ ఉపకాయన వాళ్ళకి చెప్పేశాను. ఇంకా కొన్ని తీసుకున్న నాలెడ్జ్ గురించి కొంచెం చెప్దామని అనుకుంటున్నానండి. తర్వాత మరి ఈ టాక్సిక్ క్లీన్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నానండి. ఈ బరువు ఉన్న వాళ్ళకి కూడా టాక్సిక్ క్లీన్ ఇస్తే ఏమవుతుందంటే లోపల ఉన్న బాడీలో ఉన్న ప్రతి డిటాక్స్ మరి తొలగిస్తుంది, మంచి ఆరోగ్యం ఇస్తుంది. అలాగే వీళ్ళకి ఫైబర్ కూడా ఇవ్వాలి. ఫైబర్ కూడా ఇస్తే చాలా మంచిది అన్నమాట.
ఈ టాక్సిక్లీన్ ఇస్తే ఏమవుతుందంటే ఇది శరీరంలో నుండి ప్రమాదకరమైన పదార్థాలన్నీ తొలగించి మంచి ప్రయోజనాలని అందిస్తుందండి. ఈ ప్రేగుల యొక్క సాధారణ ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది ఈ టాక్సిక్లీన్ అన్నమాట. అలాగే జీర్ణ వ్యవస్థను ఎంత బాగానో మెరుగుపరుస్తుంది. ఈ జీర్ణక్రియ మరియు మెటబాలిజంను నియంత్రిస్తుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. మరి దీర్ఘకాలికమైన చర్మ సమస్యలున్నా కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. మరి అలాగే స్వల్పం మలబద్ధకం ఉండే వాళ్ళకి, అంటే ఒక్కొక్కళ్ళకి సరిగ్గా మోషన్ ఫ్రీ అవ్వదు కాబట్టి ఈ టాక్సిక్లీన్ వేసుకున్న వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవుతుంది అనమాట. ఫ్రీగా అయిపోయి లోపల ఉన్న డిటాక్స్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇది ఒక్కొక్కళ్ళకి ఉదయం ఒకటి రాత్రి ఒకటి వాడమని చెప్తున్నప్పుడు రోజుకి 3 సార్లు 4 సార్లు అలా మోషన్కి వెళ్తున్నారండి. కాబట్టి దీన్ని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటే సజెషన్ చేయొచ్చు అనమాట. ఇదేంటి ఇది వేసుకుంటున్నాక నేను ఎన్నిసార్లు వెళ్తున్నాను, నేను ఒకళ్ళకి ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఇన్నిసార్లు నేను 4-5 సార్లు వెళ్ళిపోతున్నానని ఫోన్ చేశారు నాకు. ఈ టాక్సిక్లీన్ ఇచ్చి ఆమె మోషన్ ఫ్రీ అవ్వట్లేదని టాక్సిక్లీన్ కూడా పెట్టారన్నమాట. అయితే ఆవిడ నేనేంటమ్మా 4-5 సార్లు వెళ్తున్నాను, ఇది వేసుకుంటే నాకు కొద్దిగా నీరసంగా కాళ్ళు ఆగినట్టుగా ఉంది అని చెప్పింది అనమాట. అలాంటప్పుడు ఒకటేసుకుంటే చాలమ్మా, రోజుకి ఒకటేసుకుంటే మీకు రోజుకి ఒకసారి వెళ్ళి మీకు ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుందని సజెషన్ చేశానండి. ఈ టాక్సిక్లీన్ వేసుకోవటం వల్ల కూడా ఎంతో ప్రయోజనాలు అన్నమాట. మనకి బాడీలో ఉన్న ప్రతి డిటాక్స్ ని పోగొట్టడమే కాకుండా ఎంతో ఆరోగ్యము. మరి అది వేసుకున్న వాళ్ళకి ఒకసారి 2 సార్లు వెళ్తే బాడీ అంతా ఎంతో తేలిగ్గా ఆరోగ్యంగా ఉన్నట్టు చాలా బాగుంటుంది అన్నమాట ఈ టాక్సిక్లీన్. ఇది అంత మంచి ప్రోడక్ట్ అండి. ఇది ప్రతి ఒక్కరికి మనం దీన్ని సజెషన్ చేయొచ్చు. అలాగే మొలలు ఉన్న వాళ్ళకి కూడా ఆ టాక్సిక్లీన్ పెట్టాలన్నమాట. మరి చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది టాక్సిక్లీన్. అలాగే సీబక్తాన్ కూడా చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఈ సీబక్త వాడిన ప్రతి ఒక్కరికి ఎంతో ఆరోగ్యము. లోపల ఉన్న ప్రతి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇది బాగా క్యూర్ చేస్తుందండి ఈ సీబక్త. ఇది ఎంతో మంచి ఉపయోగకరమైన ప్రోడక్ట్ ఉంది మన వేస్టేజ్ లో. అసంఖ్యాకమైన ఆరోగ్య ప్రయోజనాల కొరకు ఇది ఎంతో కాలంగా సీబక్త ఉపయోగపడుతుందండి. ఇందులో కెరోటిని యాడ్లు, టోకోఫెరాల్స్, ఫెనాయిడ్లు, లిపిడ్స్ మరియు ఇంకిపోయే ఆమ్లము ఉన్నాయి. ఇవి మనిషి సమగ్ర ఆరోగ్యాన్ని నిర్వహించడం కోసం సహాయపడతాయి. ఈ సీబక్త్ర అనేది దాన్ని యాంటీ యాక్సిడెంట్ మరియు యాంటీ ఏజింగ్ ధర్మాలను సుప్రసిద్ధంగా ఇది శక్తిని నిర్వహించడానికి ఉపయోగపడుతుందండి. అలాగే చర్మ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, చురుకైన జీవితం కొరకు బాగుపడటానికి ఈ లక్షణాలన్నీ ప్రతి క్యాప్సిల్లో చేయబడేదిగా ఉంటుందండి. దీన్ని వాడటం వల్ల ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము. ఈ సీబక్త్ర రోజుకు 2 క్యాప్సులు వేసుకోవచ్చండి భోజనం తర్వాత. ఈ సీబక్త్ర వాడటం వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఈ సీబక్త్రను కూడా సజెషన్ చేయొచ్చండి. అలాగే మరి అన్నిటికంటే ముఖ్యమైనది సిఎండి డ్రాప్స్ అండి. ఈ సిఎండి డ్రాప్స్ వాడటం వల్ల మరి మన బాడీకి కావాల్సిన 84 మినరల్స్ అందిస్తుందని, మరి మన భూమిలో అంత క్రితం వాటర్ లో మనకి సిఎండి దొరికేదంట. కానీ ఇప్పుడైతే
సిఎండి అనేది లేకోకుండా ఈ వరదలకి వానలకి ఇది సముద్రంలోకి వెళ్ళిపోయిందండి. కాబట్టి మన సార్ బాలే సార్ ఈ సిఎండి డ్రాప్ ని ఆ సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్ళ ద్వారా మరి మనకు అందరినీ ఈ మినరల్స్ ని మళ్ళా ఈ సిఎండి ద్వారా మనకు అందిస్తున్నారు. ఈ మినరల్స్ ప్రతి ఒక్క బాడీకి ఇప్పుడు మన వాడే ఈ వాటర్ లో అసలు ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫిల్టర్లు పెట్టి మరి ఈ మినరల్ వాటర్ అని అదని ఇదని అమ్ముతున్నారు, కానీ వాటిల్లో మాత్రం ఏ మాత్రం లేదనమాట. కాబట్టి ఈ మినరల్స్ ఏమి లేవు. ఇలాంటి వాటర్ తాగి అనేకలు అనారోగ్యం పాలైపోతున్నాం. కాబట్టి ఈ సిఎం డ్రాప్ ప్రతి ఒక్కళ్ళు వాడితే వాళ్ళకి కావాల్సిన మినరల్స్ అందిస్తుంది. ఈ మినరల్స్ ఉంటేనే మన శరీరము, మన ప్రతి ఒక్క అవయవం, బాడీ అంతా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సిఎం డ్రాప్ వాడాలండి. మన తెలిసిన ప్రతి ఒక్కరికి మనం సజెషన్ చేయాలి. ఎందుకంటే ఈ సిఎం డ్రాప్ లో ఇప్పుడు మనం తాగే వాటర్ లో మనకి ఇక్కడ మినరల్స్ అనేవి ఏమి లేవు. కాబట్టి మనం ఈ సిఎం డ్రాప్స్ వాడాలని చెప్పాలి. మనం ఈ వేస్టేజ్ లో ఉన్న ఈ సిఎం డ్రాప్స్ దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చదువుతానండి. వేస్టేజ్ ప్రైమ్ కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్, ఉట్రాలోని గేట్ సాల్ట్ లేక్ నుండి సంగ్రహించబడిన సహజ సముద్ర మినరల్ సప్లిమెంట్. ఇది మానవ శరీరానికి అవసరమైన ఐరానిక్ ట్రేస్ మినరల్స్ ను అందించడానికి శుద్ధి చేసిన నీటిలో అవసరమైన అన్ని ఖనిజాలు కలిగి ఉంటుంది. ఇది జీవనాల్లోని ఖనిజాలను అధిక జీవ లభ్యతను కలిగి ఉంటాయి. దీని ఫలితంగా వేగంగా శోషణ జరుగుతుంది. జీవన అనేది 50 రెట్లు ఎక్కువ గాఢమైన మరియు ట్రేస్ ఖనిజాలు ఫలితంగా ఇది మీ శరీరం పనితీరును ఉత్తమంగా ఉంచడానికి అవసరమైన ఖనిజాన్ని సమతుల్యతను అందిస్తుంది. జీవన్ ఆమ్లేజం అల్కినిన్ మార్చడంలో సహాయపడుతుంది. అల్కినిన్ శరీరంలో ఆమ్లాన్ని తటస్థీకరించి వజ్రీకరణను మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మన ఆరోగ్య శ్రేయస్సును దోహదం చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ సిఎం డ్రాప్స్ మనం వాడాలి ముందు. తర్వాత ప్రతి ఒక్కరికి మనం దీన్ని సజెషన్ చేయాలి. ఈ ఒక్క సిఎం డ్రాప్స్ వాడితే చాలండి. అసలు మన బాడీకి, శరీరానికి కావలసిన ప్రతి మినరల్ ని మనకు అందించి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సిఎం డ్రాప్స్ కూడా సజెషన్ చేయాలి. మరి అవకాశం ఇచ్చిన సార్లకి థ్యాంక్ యూ సార్. ఏదో వచ్చిన వారి నాలెడ్జ్ అందించారు, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హలో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.